శివారెడ్డి గారు వైసీపీ నుంచి, ఇక కోడికత్తి సీను తరపున వాదించినటువంటి సలీం గారు లాయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం టీడీపీ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. చూశారు కదా, కోడికత్తి సీనుకి ఎట్టకేలకు 5.5 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది. మీ పార్టీ నుంచి ఎలా స్పందిస్తారు టీడీపీ నుంచి? ఇది చాలా దారుణం అండి. ఎందుకనంటే ఒక వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా, ఇంత చిన్న కేసుకు కూడా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఎవరైతే నన్ను కోడికత్తి సీను పొడిచాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చున్నారో, ఇన్ని సంవత్సరాలు జైలుకు అక్కడికి కోర్టుకు వచ్చేసి చెప్పకపోవడం అనేది అత్యంత దారుణం, హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఒక దళితుడిని ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడితే కనీసం కోర్టుకు వచ్చేసి ఎందుకు చెప్పలేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒక దళితుడని ఈ విధంగా చేశారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో దళితులను అందరినీ కూడా చాలా మందిని చంపేశారు, డోర్ డెలివరీలు చేశారు, ఎక్కడ చూసినా కూడా అహింసా పాలనే కొనసాగుతా ఉంది. ఒక్కసారిగా చూసామనంటే సీఎం స్థాయిలో ఉండి కూడా తన సొంత బాబాయ్ కేసును కూడా ఈ రోజు తేల్చలేకపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది బెయిల్ మీద బయట తిరుగుతా ఉంటే ఒక దళితుడిని ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకుండా అడ్డుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేసిన చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాము. అంటే అతని పైన ఉన్నది కేవలం ఆరోపణ మాత్రమే కదండి. ఆరోపణ కోసమే అంటే ఇంతకు ముందు మనకి సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారు, సీనియర్ న్యాయవాది, కేవలం ఒకవేళ ప్రూవ్ అయితే 124 ఐపీసీ కింద మహా అయితే ఒక 3 years పడొచ్చు ఆయనకు శిక్ష అంటున్నారు. అంటే అందులో సగం శిక్షాకాలం పూర్తయితే ఆటోమేటిక్ గా ఆయన బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు సెల్ఫ్ బాండ్ కింద. సో ఇలాంటి నేపథ్యంలో 5.5 సంవత్సరాలు అతన్ని జైల్లో బంధించుంచారని చెప్పుకోవచ్చు. అసలు బెయిల్ కూడా ఇవ్వకుండా. అవును, ఇంత చిన్న కేసుకి అసలు శిక్ష పడ్డా కూడా ఇన్ని రోజులు ఉండదు. అలాంటిది దాదాపు 5 సంవత్సరాల పైబడి జైల్లోనే ఉంచి, జైల్లోనే మగ్గిపోయి తను డిగ్రీ కూడా చదువుకొని లా కూడా పూర్తి చేసే పరిస్థితి ఈ రోజు కల్పించారు. అసలు ఏం జరిగిందని, అసలు ప్రభుత్వం ఉందే లేదా అనేది కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అందరు కూడా చర్చించుకునే సందర్భం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించరాని విషయంగా మేము పేర్కొంటా ఉన్నాం. ఎందుకనంటే తన బాబాయ్ కేసులో కూడా ముద్దాయిల్ని తేల్చలేకపోయారు. ఆ రోజు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి పేపర్లో వేశారు. తను సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎటుపోయిందో, అసలు కేసు ఎటుపోయిందో, ముద్దాయిలు ఎటుపోయారో, ఎవరు చంపారో ఆ రోజు చూడబోతే గుండెపోటు అని చెప్పారు. ముందు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసి, ఆ తర్వాత చూడబోతే తల కుట్లేస్తున్నారు. ఆ లోపల ఉన్న అన్ని ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఎవిడెన్స్ అన్నిటిని కూడా తుడిచేసి ఈ రోజు ఏం కాని రాకుండా చేసిన పరిస్థితి. ఎవరిని కాపాడుతున్నాడు? తన కుటుంబ సభ్యుల్ని చంపిన వాళ్ళను కూడా ఈ రోజు ఏం చేయలేని పరిస్థితిలో ఈ అసమర్థ ప్రభుత్వం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు పరిపాలన ఉందా లేదా, ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నిమిషం అండి, మనం సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, కోడికత్తి సీను విషయంలో న్యాయ సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలు అనేవి ఏమి వర్తించవా? అంటే చాలా చిన్న పర్సన్ అతను, అంటే చాలా చిన్న వయసు, ఇలాంటి ఒక 5.5 సంవత్సరాలు వృధాగా పోవడం అంటే ఈయన విషయంలో ఎలాంటి సహజ న్యాయ సూత్రాలు వర్తించవా? పైగా మీరు మానవ హక్కుల సంఘంలో కూడా ఉన్నారు కదా. ఒకటి మేడం గారు, వైఎస్ఆర్సీపీ మిత్రుడు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు లేరా జైల్లో, మరి ఆయన తల్లిదండ్రులు ఇబ్బంది పడరా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ కలిపి 20 కేసులు పెట్టింది. అది ఆర్థిక నేరాలలో అరెస్టు చేయబడినటువంటి వ్యక్తి. ఆర్థిక నేరం అంటే మొత్తం వ్యవస్థనే అతలాకుతలమైనటువంటి ఒక తీవ్రమైన నేరం అది. కానీ ఇక్కడ దళితుడైనటువంటి శ్రీను ఇరుక్కున్నటువంటి ఈ కేసు, ఆరోపించబడిన ఈ కేసు అంత తీవ్రమైంది కాదు. అంత సమాజాన్ని చాలా ఇబ్బందుల్లో పెట్టేవంటి, సమాజానికి ముప్పు వాటిల్లేవంటి సూట్ కేసుల కంపెనీలకు డబ్బు బదిలీ చేసినటువంటి అంత తీవ్ర నేరంలో 16 నెలలు ఉంటే అదే ఒక డౌట్ నాకు కూడా ఉంది. దాంట్లో 5.5 సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే సుబ్బారావు గారు, నాకు ఒక డౌట్ ఉంది.
అంటే అతనికి అంత క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉందా? ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు చెప్పాలి. కోడికత్తి సీని మీద గత నేర చరిత్ర లేదు. అలానే ఇంకోటి వీధి సుబ్రహ్మణ్యం గురించి చెప్పాను మీకు. అనంతబాబు మీద వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్సీ మీద రౌడీ షీట్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీ షీట్ తీయించాడు. ఆయనకి నేర చరిత్ర ఉంది. అటువంటి వ్యక్తిని ఇక్కడ జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆయన తరపున చెప్పారండి ప్లేడర్ గారు ఏం చెప్పారండి, ఆయనకు మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వ ప్లేడర్ గారు న్యాయస్థానంలో పెట్టిన సంఘటన చూసాం. ఒక దళిత యువకుడిని హత్య చేసి బెయిల్ మీద బయటకు వస్తే అతను పూలదండలు లేచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరేగింపు జరపలేదా? మేము అతన్ని సస్పెండ్ చేశామని చెప్పేసి దళిత యువకుడిని హత్య చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టని అధిక ప్రాముఖ్యత ఇవ్వడం లేదా? ఆయన వీరుడు సూడు అని చెప్పలేదా మీ వాళ్ళు? అంటే మీరు సస్పెండ్ చేశారు కానీ ఆయనే చుట్టూ తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు అనంతబాబు. మన సిఇఓ ఆఫీస్ కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు. ఎవరికి అనుమతి ఇవ్వరు, కానీ అనంతబాబుకి ఇచ్చారు. నేను ఒకటే అంటున్నాను, ఎవరైతే దళితులను హత్య చేశాడో వాళ్ళకి ఎందుకు దండలు వేస్తా ఉన్నారు? అదే ఎవరికైతే ఏ దళితులకైతే శిరోమండం చేశారో, ఏ దళితుల పాత్రలో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు ముందస్తు బెయిల్ వచ్చింది? శిరోమండం కన్నా గొప్ప కేసు ఇదేమన్నా? ఎందుకు వాళ్ళకి ముందస్తు బెయిల్ వస్తున్నాయి? కోడికత్తి సీనికి ఎందుకు ఈ చిన్న దాంట్లో రాలేకపోయింది? ఒక 324 కూడా నిరూపించడం కష్టసాధ్యమండి ఈ కేసులో. 3 సంవత్సరాల కన్నా శిక్ష పడలేండి ఈ కేసులో. అసలు హత్యా ప్రయత్నం అనే దాంట్లో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు లేనటువంటి ప్రిపరేషన్ కానీ మోటివ్ కానీ లేనటువంటి ఈ కేసులో 5.5 సంవత్సరాల పాటు ఒక దళిత యువకుడిని లోపల పెట్టాల్సి ఎందుకు వచ్చింది? మిత్రుడు చెప్పారు ఇదంతా కోర్టు చూసుకుంటుందా అని. ఎస్, కరెక్టే, కోర్టు చూసుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో జరగలేదు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి లిటిగేషన్ క్రియేట్ చేయలేదా? ఆ లిటిగేషన్ వల్లే కదా ఇక్కడ విచారణ ఆగిపోయింది. ఆ లిటిగేషన్ వల్లే కదా ఇక్కడ బెయిల్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి న్యాయమూర్తులు కూడా సంక్షోభంలో పడిపోయింది. కాబట్టి ఇదంతా మీరు డైరెక్ట్ గా బెయిల్ ఇస్తారా లేదా మీరు కాకపోవచ్చు, కానీ మీ యొక్క చర్యలు, మీరు చేసినటువంటి చర్యలు, మీరు ఎన్ఐఏ మీద సమగ్ర విచారణ జరపాలి, లోతుగా విచారణ జరపాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బెయిల్ రాకుండా ఉండడానికి దోహదపడ్డాయి. సుబ్బారావు గారు, ఇన్ని సంవత్సరాల వృధా అయిపోయినటువంటి ఈ ఏదైతే ఈ లైఫ్ ఉందో కోడికత్తి శ్రీనుకి ఎవరు రెస్పాన్సిబుల్ అండి దానికి? ఒకటి మేడం గారు, ఒకటి గుర్తు చేయాలి. గతంలో కూడా ఆయేషా మీరా హత్య కేసులో అమాయక దళితులైనటువంటి సత్యం బాబుని ఏ విధంగా 7 సంవత్సరాలు పైబడికి జైల్లో ఇచ్చారు. చివరికి ఉన్నత న్యాయస్థానం అతని పాత్ర లేదు అని చెప్పేసి అతనికి నష్టపరిహారం ఇచ్చేసి సంబంధ పోలీస్ అధికారులు విచారణాధికారులుగా కొనసాగించొద్దు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పింది. ఇక్కడ 5.5 సంవత్సరాల పాటు ఒక జీవితాన్ని కోల్పోయాడు. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఆవేదనతో నిరాహార దీక్షలు చేసి మాకు న్యాయం జరగాలని చెప్పేసి వేడుకున్నా కానీ చివరికి ఎట్టకేళ్ళకి ఈ రోజున ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని బెయిల్ ఇచ్చింది. ఇది దళితుల్లోనూ బలహీన వర్గాల్లోనూ బడుగు వర్గాల్లోనూ ఏ సంకేతాలు తీసుకెళ్తుంది? మమ్మల్ని చంపితే బెయిల్ వెంటనే వస్తుంది, మేము ఎవరి మీదైనా కానీ చిన్న గీడి తీసి ఆరోపణలు చేస్తే మాకు బెయిల్ రాదు, ఇది మాకు సంబంధించిన వ్యవస్థ కాదు, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో సమాన హక్కులు అనేవి లేవు అనే అభిప్రాయం ఈ యొక్క కేసు స్పష్టంగా నిర్ధారించడం లేదా? కాబట్టి ఇటువంటి సంకేతాలు ఇస్తే ప్రజల్లో ఎలా ఉంటుంది? వ్యవస్థ మీద వ్యతిరేకత రాదా? ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు రాదా? అంటే బాబాయ్ హత్య కేసులో ఎలాంటి పురోగతి ఉండదు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో అవినాష్ రెడ్డి కావచ్చు అనుకుంటే ఇంకా ఉంటాయి అనుకోండి. సో వీళ్ళందరూ బయట తిరుగుతారు. కేవలం ఒక కోడి కత్తితో షోల్డర్ లో ఒక పంక్చర్ లాంటి ఒక గాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతారు, 5.5 సంవత్సరాలు. అంటే అది కూడా బెయిల్, అది శిక్ష కాదు, ప్రూవ్ కాలేదు, కేవలం బెయిల్ ఇవ్వకుండా. ఇక్కడ ఒకటి మేడం గారు, రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా నేను ఏదైతే చట్టం ముందు అందరూ సమానులే అంటే ఏదైతే ఉందో అది సూక్తి వరకే మిగిలిపోతుంది, ఆచరణలో అసాధ్యమైనదని చెప్పేసి కోడికత్తి సీను కేసు స్పష్టంగా నిర్ధారించింది. మర్డర్ చేసిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, దళితులను చంపేసిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, అలానే సుధాకర్ లాంటి వాళ్ళని వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టి చావు కారణం వాళ్ళు బయట తిరుగుతారు. అలానే అనేక మంది మాస్కులు కావాలని మాస్క్ లేదని చెప్పేసి చంపినటువంటి వ్యక్తులు బయట తిరుగుతారు. అందరూ బయట తిరుగుతారు. కానీ
చిన్న నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మటుకి ఆయనకి బెయిల్ రాకూడదు, ఆయన లోపలే ఉండాలి. ఇక్కడ ఒక్క అంశాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. కోడికత్తి సీన్ కనుక బయటకు వస్తే, వాస్తవాలు బహిర్గతమైతే అధికార పార్టీకి ఇబ్బంది కలుగుద్దనే ఒక భయం నుంచి ఇన్ని అడ్డంకులు వచ్చాయనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆయన బెయిల్ వస్తే నీకేంటి, ఇన్వెస్టిగేషన్ లోతుగా ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో చెప్పమనండి. వాళ్ళే అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మాకు జాతీయ విచారణ సంస్థ చేత మాత్రమే విచారణ జరపాలి, ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి ఇక్కడ విశాఖపట్నంలో ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్ పోయి అక్కడ వైద్యుల చేత చేయించుకున్నాడు. ఆయన కోరిక మేరకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును విచారణ జరిపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అది వాస్తవం విరుద్ధమైందని చెప్పింది. అలానే కోడికత్తి సీన్ కూడా కొన్ని అంశాలు బహిర్గతం చేశాడు. ఈ బహిర్గతం బయటకు వచ్చేసి ఒకవేళ పలానా వాళ్ళు ఇలా చేస్తే నీకు ఈ సహకారం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇలాగా అధికారం వస్తారని ఏమన్నా ప్రోత్సహించారా, ఇలాంటి ఏమైనా గుట్టు బయటకు వస్తా అని చెప్పేసి ఒక భయం నుంచి ఇదంతా ఆయన బయటికి రాకుండా ఉంటే మంచిది. ఇంకోటి కూడా ప్రమాదం ఉంది మేడం గారు, ఒకవేళ రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా తర్వాత అయినా ఏమని చెప్తాడేమో వాస్తవాలు, కాబట్టి ఈయన సమూలంగా తీసేస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంఘటనలు జరగకుండా కోడికత్తి సీన్కి కానీ, లేదంటే వాళ్ళ తల్లి గారికి కానీ, వాళ్ళ బ్రదర్కి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ కల్పించవలసిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అవ్వడానికి కారణమైనటువంటి ఈ వ్యవస్థ కారణం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వ విధుల్లో భాగం కాబట్టి ప్రభుత్వ విధుల్లో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి మేడం గారు.